నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, సమాజంలో ఇంకా చాలా అంశాలు, సమాజం పొందాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. నెంబర్ 2. తర్వాత ప్రత్యేకించి ఒక అసభ్యమైనటువంటి వాతావరణం ఏదైతే ఇప్పుడు నిర్మాణమైందో రాజకీయంలో, దాంట్లో ఒక మార్పు రావాలి. జనాల్లో కాదు, నాయకుల్లో ముందు మార్పు రావాలి. నాయకుల యొక్క పదజాలాల్లో మార్పు రావాలి. నాయకుల యొక్క ఆలోచన దృక్పథంతో మార్పు రావాలి. ఇవి రావాలి అని అంటే ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే మారితే 2,50,000 మంది ప్రశాంతంగా బతుకుతారు. అవును. ఒక్క ఎమ్మెల్యే క్రూరుడైతే 2,50,000 మంది ప్రతిరోజు క్రూరత్వంతో హింసింపబడుతుంటారు కదా. అవును. ఒక్క ముఖ్యమంత్రిలో సంస్కారం ఉంటే 5 కోట్ల మంది ప్రశాంతంగా బ్రతకగలరు. కాదంటారా? ఒక్క ప్రధాని సంస్కారవంతుడైతే 130 కోట్లు 140 కోట్ల జనాభా ప్రశాంతంగా హాయిగా బ్రతకగలరు. అది ఏ పార్టీలు కానివ్వండి, ఈవెన్ వ్యతిరేక పార్టీలు కూడా, ప్రతిపక్షాలు కూడా, వాళ్ళు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాలే కానీ వాళ్ళు విలన్లు అయిపోయి, వాళ్ళు క్రూరులైపోయి తిరగబడేటువంటి వ్యవస్థలు తీసుకురాకూడదు. సో ఇది నా భావన. ఏంటంటే ఇటువంటి ఆలోచనలన్నీ రాజకీయంలో రావాలి అని అంటే, దానివల్ల మనం గెలిచామా ఓడామా పక్కన పెట్టండి, మన సంస్కారం మన సంకల్పంతో ముందుకెళ్తాం. అది సాకారం అవుతుందా సాఫల్యం అవుతుందా కాలం నిర్ణయిస్తుంది. దానికి ఒక వేదిక అవసరం, ఒక కొత్త ప్రత్యామ్నాయం అవసరం. ఇద్దరే ఉంటే ఇప్పుడు తమిళనాడులో లాగా నువ్వు పోతే నేను పోతే నువ్వు అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు అక్కడ ప్రత్యామ్నాయం లేదు. అక్కడ లేదు. ఉన్న చిన్న ఏదో జిల్లా పార్టీలు లేదా మండల పార్టీల్లోనే వెళ్ళిపోతున్నాయి. అలా కాకుండా ఒక ప్రత్యామ్నాయం శక్తివంతమైన ప్రత్యామ్నాయం వస్తే, సంస్కారవంతులు, మంచి సంకల్పం ఉన్న వాళ్ళు, సమాజ హిత చింతకులు, వీళ్ళందరూ కలిపి, హిందూ భావాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు. హిందూ భావం అంటే మీరు అదే చెప్తున్నారు. హిందూ భావం అని అంటే దేశభావం, దేశీయ భావం. హిందూ భావం అంటే వెళ్ళి ముస్లింని కొట్టాలి లేకపోతే క్రిస్టియన్ని విమర్శించాలి, అది కాదండి. హిందూ భావం అంటే సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ స్టేట్మెంట్ ని ఏ మతము ఖండిస్తుంది చెప్పండి? నువ్వు బాగుండాలరా అని నేను కోరుకుంటున్నాను అని అంటే నన్ను వాళ్ళు ఆదరిస్తారా, నన్ను తిరస్కరిస్తారా? మరి ఇంకేంటి? నేను వెళ్ళి ఇప్పుడు ముస్లింను క్రిస్టియన్ నువ్వు వచ్చిన దేవాలయంలోకి వచ్చి నువ్వు పూజ చేయాలి, లేకపోతే నువ్వు ఉండడానికి లేదని నేను చెప్పకూడదు కదా. వాళ్ళ మతం వాళ్ళు ఉండని, కానీ వాళ్ళందరూ బాగుండాలని కోరుకునేటువంటి దీర్ఘ దర్శనం ఉండేటువంటి ధర్మం ఇది, సనాతన ధర్మం. సో కాబట్టి ఈ చింతన ఉన్న వాళ్ళు కావాలి. అంతేగాని ఫెనటిజం తోటి, లేకపోతే ఏదో వాడిని కొట్టాలి, ఆయన్ని నరికేయాలి, ఆయన్ని పాతేయాలి, ఈ పదజాలాలు, ఈ ఆలోచనలు కాదు. ఓకే. సో కాబట్టి నా దృక్పథం ఏంటనంటే సనాతన ధర్మం యొక్క విలువలతో, హిందూ ధర్మం యొక్క విలువలతో ఉండాలి. ఆ విలువల్ని నిలుపుకునే దిశగా సంకల్పాలు కానీ, వాళ్ళ యొక్క సంస్కారం కానీ, వాళ్ళ మాటలో, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ చూపులో, వాళ్ళ నడతలో, నడకలో అది కనబడుతుండాలి. ఎందుకంటే అల్టిమేట్లీ ఎవరు అక్కడ కూర్చుంటే వాళ్ళు చెప్పిందే చట్టం అవుతుంది. అంతే. ఇప్పుడు మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి కూర్చుని అమరావతి నాకు రాజధాని కాదు అని అంటే 5 సంవత్సరాలు అందరూ కూడా అమరావతి రాజధాని కాదని అంగీకరించాల్సి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు గారు కూర్చుని అమరావతి నాకు రాజధాని అని అంటే 5 ఏళ్ళు లేదా ఎప్పటికైనా సరే ఆయనకు ఉన్నంతసేపు ఏదైతే చట్టమో అదే అంగీకరిస్తారు. దట్స్ ఇట్ కదా. సో కాబట్టి దాన్ని ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, అది ఎనీ పార్టీ. సో ఈరోజు కాంగ్రెస్ అంత ప్రభావవంతంగా ముందుకొచ్చి ప్రబలంగా 233 స్థానాలు ఇండియా కూటమికి వచ్చేసింది. ఇంకా అయిపోయింది, మేమే ఫామ్ చేస్తున్నామని దగ్గరలోకి వచ్చిన తర్వాత కూడా ఆ షార్ట్ ఫాల్ వల్లే కదా, నెంబర్ గేమ్లోనే కదా వెనక్కి వెళ్ళిపోయారు ఈరోజు. సో కాబట్టి అల్టిమేట్లీ నెంబర్ స్పీక్స్ ది member. Member speaks about the member. That's it. If BJP, you want to be a member, you need a member. బీజేపీ సీట్ ఇవ్వను అని చెప్పిన తర్వాత బీజేపీ సీట్ చెప్పలేదండి, బీజేపీ ఇవ్వమని చెప్పలేదండి. అక్కడ జరిగింది ఏంటంటే కొంతమంది, అంటే పేర్లు పక్కన పెడితే నాకేం రాగద్వేషాలతో పని లేదు, వాళ్ళకి వ్యక్తిగతమైన ఆలోచన దృక్పథము మరి భావజాలము మరి తెలీదు. నా విషయంలో ముందు నుంచి నాకు సీటు పక్కాగా వస్తుంది అని చెప్పుకుంటూ హిందూపురం స్వామీజీ కేటాయిస్తున్నామనేటువంటిది చెబుతూ అన్ని రకాల భరోసాతో నేను ముందుకెళ్ళిన తర్వాత సడన్లీ నా హిందూపురం సీటే తీసేయడం, ఇది చాలా పెద్ద ఒక నా పట్ల జరిగినటువంటిది ఒకటి ఘోరమైనది. నేను చంద్రబాబు గారితో నేరుగా వెళ్ళి మాట్లాడా. ఆయనకి నాకు సాన్నిహిత్యత ఉంది ఎన్నో విషయాల్లో. ఆయన నా పట్ల ప్రభావితుడయ్యాడు. ఆయన నా వల్ల ఎన్నో విషయాలు నా నుండి తెలుసుకోవడం జరిగింది గతంలో కానీ ఎప్పుడైనా సరే. ఆయన నేరుగా ఇంటికి వెళ్ళి అడిగాను,
నేనేం చేయలేను చేతులు ఎత్తేసాడు ఆయన. నేను చెప్పాను, మీరు ఒక పర్సన్గా హిందూపురం సీటు పట్ల మీరు ఎందుకు అంత పట్టుదలతో ఉన్నారు, అది మీరు ఖచ్చితంగా బీజేపీకి కేటాయిస్తారనేటువంటిది ఉందని అంటే అది నేను కారణాలు చెప్పను, మీకు ఇవ్వడం కుదరదు, దట్స్ ఇట్. ఇంకా ఆయన కూడా ఒత్తిడిలో ఉన్నారని నాకు అనిపించింది. సో ఇంకా నేనేం చేయగలను ఇంకా. సో ఇక్కడ బీజేపీ తప్పు కాదు, బీజేపీ తప్పు కాదా అవునా నేనేం చెప్పట్లేదు. బీజేపీ కూటమి కదా. ఓకే, బీజేపీ ఇప్పుడు మీరు చూడండి, అనపర్తి సీట్ ఎవరికో ఇస్తే దాన్ని మార్చి మార్చేసి మళ్ళీ టీడీపీకి వచ్చింది అంటే బీజేపీ తప్ప? అది లేదు. బీజేపీ పాత్ర ఏంటంటే ఇంకా వాళ్ళు చేసింది చేయించుకున్నారు, అది తప్ప అని చెప్పడానికి లేదు, ఒప్పని చెప్పడానికి లేదు, అంతే కదా. ఇప్పుడు అనపర్తి సీటు బీజేపీ క్యాండిడేట్కి ఇచ్చారు, కాదు ఈయన కాదు టీడీపీకి ఇవ్వాలని మార్చేశారు అనుకోండి, అది బీజేపీ తప్ప? కాదు.